బ్రేకింగ్ న్యూస్. వేములవాడ ఆలయ పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్వామివారి ఆలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టనున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం 1/2 కిలోమీటర్ దూరంలోని భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆర్జిత సేవలు, అభిషేకాలు, కోడెమొక్కులు, కుంకుమ పూజ, నిత్య కళ్యాణం, చండీ హోమం అక్కడే నిర్వహిస్తామన్నారు. రాజరాజేశ్వర ఆలయంలో స్వామివారికి కేవలం ఏకాంత సేవలు మాత్రమే జరుపుతామని ఆలయ అధికారులు వివరించారు. అయితే రాజన్న మొక్కులు భీమన్నకు ఎలా చెల్లిస్తారు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వేములవాడ ఆలయం మూసేస్తే పంచెలు కట్టుకుని డోర్లు తెరుస్తామన్నారు. ఫైరింగే చేస్తారో లాఠీ చార్జ్ చేస్తారో చూద్దామని బీజేపీ కార్యకర్తల జూమ్ మీటింగ్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్స్ చేశారు. దేవాలయాన్ని ఎట్లా మూసేస్తారు? కొంత సంవత్సరం మూసేస్తామంటున్నారు, కొందరు నెల రోజులు మూసేస్తామంటున్నారు, కొందరు వారం రోజులు మూసేస్తామంటున్నారు. మన కోడెమొక్కులు రాజాన్న మొక్కుతుంది, భీమన్న మొక్తావా? కోడెమొక్కులు అంటేనే రాజాన్నకు, భీమన్న మొక్తావా మనం? ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం మరి అన్ని గ్రామాల్లో శివాలయాలు లేవా? ఆయన మొక్కుంటాం అవసరం. కాబట్టి అంతా కూడా కాలనీ వేస్తున్నారు. అందరం అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా, ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మీకు ఎక్కాల్సిందే. అవసరం వస్తే మనమే పంచలు అడుకుంటాం. వాళ్ళు డోర్లు మూస్తే మనం డోర్లు తెరుస్తాం. మనం అన్న పని చేయాల్సిందే. పంచలు అడుకొని వెళ్తాం అవసరం వస్తే. ప్రజల సెంటిమెంట్ కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది, మనోబలం కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది. వాళ్ళు క్లారిటీగా ప్రజలకు వివరించాలి, గ్రామం తిరిగి వివరించాలి. టెంపుల్ నాకు తెలిసిన సంవత్సరం ఒక అధికారం ఉంటే సంవత్సరం మూసేస్తారట అంటున్నారు. ఒక విలేకరు ఫోన్ చేస్తే అన్న 6 నెలలు మూసేస్తారట అంటున్నారు. ఈ 6 నెలలు మూసేసుడేంది, ఈ సంవత్సరం మూసేసుడేంది? అక్కడ కనీసం లోపల దర్శనం చేసుకోకుండా చాలా మందికి దేవుళ్ళు వస్తుంది, వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది ఏడుస్తున్నారట. రాజన్న చూడకుండా ఎట్లా బతుకుతాం మేమని చెప్పండి. ఇప్పుడు సమ్మక్క చాలా మాకు జాతర వస్తున్నది, శివరాత్రి వస్తున్నది. కానీ ఇవన్నీ కూడా కావాలనే ఒక ప్లాన్ ప్రకారము ఇలా పేరు ప్రతిష్టల కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిని ఎట్టి పట్ల మనం స్వాగతిస్తాము, అభివృద్ధికి సహకరిస్తాం. మనం ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని కొట్లాట కాదు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన కొట్లాట. ప్రభుత్వం తర్వాత ఇస్తారయ్యారో గ్యారెంటీ లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి అందరం అలర్ట్గా ఉండాల్సిందే. అభివృద్ధిని తప్పకుండా స్వాగతిద్దాం. ప్రజల సెంటిమెంట్ దెబ్బతీస్తే మాత్రం అందరం మూకుమ్మడిగా వ్యతిరేకించాల్సిందే. ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లానే కాదు, కరీంనగర్, ఉమ్మడి జిల్లా పూర్తిగా, నీకు పక్క నిజామాబాద్ జిల్లా కానీ, సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలించాల్సిందే, వేలాదిగా తరలించాల్సిందే. వాళ్ళు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ ముందు జాగ్రత్తగా మీరు అలర్ట్ గా ఉండడానికి ఈరోజు ఈ సమాచారం ఇస్తున్నాం. మొత్తం కరీంనగర్, ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్యకర్తలు అందరం కూడా పంచలు కట్టుకోవాలి. వాళ్ళు గురి ముచ్చేస్తే మనం గురి తెరవాలి. మరి ఏం చేస్తాడో, ఫైరింగ్ అవుతుందా, లాఠీ చార్జ్ అవుతుందా, ఏం చేస్తారో చూద్దాం. తెగించి కొట్టాడాల్సిందే. సెంటిమెంట్ దెబ్బతీసే ప్రసక్తి లేదు. అయితే రాత్రిపూట పనులు చేసుకొని ఉదయం దర్శన భాగ్యం కల్పించాలని బీజేపీ భక్తులు డిమాండ్ చేస్తున్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే ముందు వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించడం సాంప్రదాయం. ఇప్పుడు దర్శనాలు బంద్ చేస్తే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. దర్శనాలపై ప్రభుత్వం ఓ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీంతో ప్రధాన ఆలయాన్ని మూసేసి కేవలం అక్కడ స్వామివారికి ఏకాంత సేవలు మాత్రమే జరిపిస్తాం, మిగిలినవన్నీ కూడా భీమేశ్వర ఆలయంలో భక్తులు చేసుకోవాలని ప్రభుత్వం చెప్తోంది, ఆలయ అధికారులు చెప్తుంది. మరోపక్క నేరుగా బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపైన రియాక్ట్ అయ్యారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదు, లాఠీ చార్జ్ చేస్తారో, ఫైరింగ్ చేస్తారో, ప్రధాన దేవాలయాన్ని మూసేస్తే మేము వచ్చి ఓపెన్ చేస్తాం, డోర్లు ఓపెన్ చేస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పుడు ఇటువంటి ఒక వివాదం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. వాళ్ళు దేవాలయాన్ని క్లోజ్ చేసి భీమేశ్వర ఆలయం దగ్గర అన్ని కార్యక్రమాలు చేస్తామంటే మేము ఒప్పుకునేది లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. సో ఇటువంటి వాటి మధ్య ఈ పరిస్థితులలో ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ప్రభుత్వం ఏం చేయబోతోంది? రాజేష్, రాజన్న ఆలయము ఏదైతే విస్తరణ పనిలో భాగంగా ఇటు రాజన్న ఆలయాన్ని అంటే పూజలు చేస్తారు, భక్తులకు అనుమతి ఇవ్వకుండా భీమన్న ఆలయం లోపల భక్తులకు పూజలకు అనుమతి ఇస్తామని చెప్పి నిన్నటి నుంచి కూడా
ఇటు రాజన్న ఆలయం లోపల ఈ రోజు పూజలు బంద్ చేస్తాము, భీమన్న ఆలయం లోపల మిగతా పూజలన్నీ కొనసాగుతాయని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు రాజన్న భక్తులు కావచ్చు, హిందువులు ఇటు బీజేపీ శ్రేణులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే విస్తరణ పనిలో భాగంగా ఆలయము పునర్నిర్మాణం చేస్తే ఇటు దైవ దర్శనం కల్పించాలి అని చెప్పి అయితే ఇటు బీజేపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన నిన్న రాత్రి ఒక స్టేట్మెంట్ ఈవో పేరు మీద వచ్చింది. ఈ రోజు నుంచి పూజలు భక్తులకు అనుమతి లేదు, పూజలు కోడెమొక్కులు తర్వాత నిత్య పూజలు అన్ని కూడా అక్కడ భీమన్న ఆలయం లోపలనే జరుగుతాయని చెప్పి చెప్పడంతో అయితే ఇది మళ్ళీ రాత్రి సమయం లోపల మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని మళ్ళీ పూజలు యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఉదయం రాజన్న సిరిసిల్లకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులతో జూమ్ మీటింగ్ లోపల మాట్లాడినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి ఆలయాన్ని మూసివేస్తే పంచలు కట్టుకొని డోర్లు తెరుస్తాము అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే రాజన్న మొక్కులు ఇటు హిందువులు అందరూ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్, నిజామాబాద్ అందరూ కూడా భక్తులు రాజన్నను దైవంగా భావిస్తూ ఉంటారు. ఆ రాజన్న దర్శనంకు వచ్చేటువంటి భక్తులు రాజన్న దర్శనం చేసుకోకుండా భీమన్నకు ఎలా మొక్కులు చెల్లిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. తాము ఎట్టి పరిస్థితి లోపల కూడా రాజన్న ఆలయాన్ని మూసివేస్తే ఊరుకోము, అక్కడ యథావిధిగా భక్తులకు పూజలకు అనుమతులు ఇవ్వాలి, అవసరం అనుకుంటే రాత్రి సమయం లోపల అక్కడ పనులు చేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సమ్మక్క సారలమ్మ జాతర వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల రాజన్నకు భక్తులు వారి యొక్క కోడె మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే ఇటు సమ్మక్క సారలమ్మకు వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా చూసుకుంటూ ఊరుకోము. ఒకవేళ అట్లా సాధ్యమైనా అట్లా ఆలోచించే అవకాశం ఏమైనా ఉందా? రాత్రంతా పనులు కొనసాగించి మళ్ళీ తెల్లవారుజాములో భక్తులకి దర్శనాలు కల్పించేటువంటి ఆలోచన చేసే అవకాశం ఉందా? అట్లా నిజంగా సాధ్యం అవుతుందా? ఏమనుకుంటున్నారు? ఎటువంటి మొదటి నుంచి కూడా రాజన్న ఆలయం యొక్క మూసివేత పైన ఆలయ యొక్క అధికారుల యొక్క తీరు విభిన్నంగా ఉంటుంది. అంటే ఒకసారి మూస్తామంటున్నారు, ఒకసారి తెరుస్తామంటున్నారు. నిన్న రాత్రి సమయం లోపల ఈ రోజు ఆలయం లోపల పూజలు బంద్, భీమన్న ఆలయం లోపలనే కొనసాగుతాయని చెప్పారు. మళ్ళీ యథావిధిగా ఈ రోజు ఉదయం వస్తే తమ మాటలను వెనుక తీసుకుని రాజన్న ఆలయం లోపల ఈ రోజు భక్తులకు ప్రవేశాలు కల్పించారు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు బండి సంజయ్ ఇటు జూమ్ మీటింగ్ లోపల ఒక రకంగా రాజన్న యొక్క ఆలయ అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మీరు ఆలయాన్ని మూసివేస్తే మేము పంచలు కట్టుకొని డోర్లు తెరుస్తాము, ఫైరింగ్ చేస్తారో లాఠీ చార్జ్ చేస్తారో చూద్దామని చెప్పి బీజేపీ కార్యకర్తలు దేనికైనా సిద్ధంగా ఉండాలి అని చెప్పి జూమ్ మీటింగ్ లోపల బండి సంజయ్ పిలిపించినటువంటి నేపథ్యం లోపల మరి దీనిపైన రాజన్న ఆలయ అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? నిజంగా బండి సంజయ్ సూచించినట్టు ఏదో ఒక సమయం లోపల ఇటు పనులు చేస్తారా అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఆలయ విస్తరణలో భాగంగా, ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులు సహకరించాలి, ప్రధాన ఆలయాన్ని మూసివేస్తున్నాము, భీమేశ్వర ఆలయంలో మిగిలినటువంటి ఆ పూజలన్నీ కూడా కొనసాగుతాయి కాబట్టి భక్తులు సహకరించాలంటూ వేములవాడ ఆలయ అధికారులు రిలీజ్ చేశారు. ఒక లెటర్ కూడా, లేఖ కూడా రిలీజ్ చేశారు. బట్ భక్తుల మనోభావాల్ని దెబ్బతీయకూడదు, అన్నీ కూడా ఇక్కడే జరగాలి పూజలు, అవసరమైతే మేము పంచలు కట్టుకొని మేమే తలుపులు ఓపెన్ చేస్తాం, తలుపులు మూసేస్తే అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. మరి ప్రభుత్వం దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తుందో